పైల్స్ అనేవి అందరిలో ఉంటాయి. పైల్స్ అంటే ఏంటంటే ఓన్లీ అవి నార్మల్‌గా రక్తనాళాలు ఉంటాయి. మనిషి అన్నాక ఎవరికైనా రక్తనాళాలు ఉంటాయి. ఆ ఏరియాలో ఏమైద్దంటే మనం కాన్‌స్టిపేషన్‌తో హార్డ్ మోషన్ వెళ్ళినప్పుడల్లా దాని మీద ఒత్తిడి పడడం వల్ల ఆ పైల్స్ అనేవి సైజ్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆ పెరుగుతూ దాంట్లో గ్రేడ్స్ లాగా ఏర్పడతాయి. గ్రేడ్ 1 అనేది ఏంటంటే ఓన్లీ మనం లోపటే ఉంటాయి. అవి కనిపించవు. రక్తం మాత్రం పడుతూ ఉంటది. నొప్పి మాత్రం రాదు. దాని సింప్టమ్ అది. గ్రేడ్ 2 ఏంటంటే అది మనం ఏంటంటే మోషన్‌కెళ్ళినప్పుడు మాత్రం టైట్‌గా మనం మోషన్ పోయినప్పుడు అవి మోషన్‌తో పాటు బయటికొస్తాయి. వచ్చి మన చేతికి తగులుతాయి. కానీ ఒక్కసారి మనం మోషన్ అయిపోగానే అవి దానంతట అవే లోపలికెళ్ళిపోతాయి. రక్తం పడుతుంది, చేతికి తగులుతాయి. కానీ ఏంటంటే దానంతట అవే వెళ్ళిపోతాయి. గ్రేడ్ 3 అంటే ఏంటంటే మోషన్‌తో పాటు పైల్స్ బయటకొస్తాయి. తర్వాత ఏంటంటే మనం రక్తం పడ్డ తర్వాత ఆ మోషన్‌తో పాటు మనం ఆ పైల్స్‌ని లోపలికి నెట్టుకోవాల్సొస్తుందన్నమాట. అవి బయట ఉండకుండా చేయితో తగులుతూ లోపలికి నెడుతూ లోపలికెళ్ళిపోతాయి. అది గ్రేడ్ 3. గ్రేడ్ 4 అంటే ఏంటంటే మొత్తానికే బయటకొచ్చేస్తాయి. ఇంకా లోపలికెళ్ళిపోవు. సో అప్పుడు ఏమైతాయంటే అవి బయట ఉండడం వల్ల రక్తంతో పాటు ఆ గడ్డ కూడా పెద్దగా సైజ్ పెరిగిపోయి దాంతో పాటు వాచిపోయి అవి లోపలికెళ్ళిపోవన్నమాట. అది గ్రేడ్ 4 అన్నమాట. ఆ గ్రేడ్ 4కి మాత్రం ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏముండదు. దానికి ఏంటంటే మనం ఆ వాపు తగ్గడానికి మందులు అవి వాడిన తర్వాత ఆ వాపు తగ్గాక ఆపరేషన్ చేయించుకుంటే బెటర్.